మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు జీజీహెచ్ కాకినాడలో జరిగిన ఒక దురదృష్ట సంఘటన గురించి విచారణ చేయడానికి ప్రభుత్వం తరఫున డిఎంఏ ఆఫీస్ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక పేషెంట్ బాధ్యత ఎవరిదైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరిది దీనిలో నిర్లక్ష్యం ఉంది, ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగేందుకు అవకాశం దొరికింది, ఎలా ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్కు ప్రాబ్లం వచ్చిందనే విషయం మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయడానికి యూనిట్ హెడ్తో పాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ విచారించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా బాధిత కుటుంబం నుంచి వచ్చిన వారి దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారికి ఏ విధంగా న్యాయం చేయగలమనే విషయంలో గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, దీనిలో బాధ్యులైనంత వారు ఎవరైనా ఉన్నా కూడా వారి మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయని అష్యూరెన్స్ ఇస్తూ ఈ విచారణ చేయడం జరిగింది. సార్, మెయిన్లీ కాకినాడ జీహెచ్లో కొంతమంది వైద్యులు డ్యూటీకి వచ్చి అటెండెన్స్ చేసి వాళ్ళ క్లినిక్కి వెళ్ళిపోతారు ప్రధానంగా అనిపిస్తున్న ఆరోపణలు. డ్యూటీ టైంలో వాళ్ళ క్లినిక్ వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది, డ్యూటీ అయిన తర్వాత వాళ్ళకి ఇంత టైం పీరియడ్ ఉంది బయట చేసుకోవడానికి. డ్యూటీ టైంలో బయటకు వెళ్ళడం అనేది 100% తప్పని, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వివక్షతకు తావు కూడా లేదు. అసలు మాకేమంటే ఎవరైతే వెళుతున్నారో వారి మీద ఏ రకమైన కంప్లైంట్ వచ్చినా, ఏ రకమైన రుజువు దొరికినా 100% వారి మీద డిసిప్లినరీ చర్య తీసుకోవడం జరుగుతుంది. అది నా తరఫున, డిఎంఏ ఆఫీస్ తరఫున, గవర్నమెంట్ తరఫున అష్యూరెన్స్. ఎవరిస్తారు సార్ కంప్లైంట్? ఆల్రెడీ ఒక సబ్ కలెక్టర్ పెట్టారు, సూపరింటెండెంట్ ఉన్నారు. మీరు సూపర్వైజర్ వేలు చేయాల్సింది పోయి ఎవరు సామాన్యులు కంప్లైంట్ ఇస్తారు? వాళ్ళకు కూడా యాక్చువల్గా ఈ విషయం ఒకసారి డిస్కషన్కి వచ్చింది. కంపల్సరీగా మాకు రోజుకు 3 సార్లు కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించమని చెప్పాను. కొన్ని హాస్పిటల్స్ ఎస్పెషల్లీ మాకు 3 సభ్యుల నుంచి ప్రాబ్లం వచ్చింది. ఇది కర్నూలు, తిరుపతి, కాకినాడ. సో ఈ మూడిట్లో కూడా సూపరింటెండెంట్స్కు ఇన్ జనరల్ కూడా అందరికీ 3 times మాకు కంప్లైంట్స్ పంపించమని, అంటే అఫ్కోర్స్ సూపరింటెండెంట్ లెవెల్లో కానీ అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో కానీ కంపల్సరీగా ఇవ్వాలని వచ్చింది. దాని మీద కూడా మేము అందరూ పంపించేట్టుగా చర్యలు తీసుకుంటాం. సార్, ఇదే ఇష్యూలో కింద స్థాయి సిబ్బందిని కాకుండా అసలు దీంట్లో ఎవరు ఉన్నారో దీన్ని మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరు, సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళు చూడాలి సార్. అవును, దీనికి బాధ్యులు ఎవరు చేస్తారు సార్? బాధ్యులను అనేది మనం చేయకూడదండి. బికాజ్ మరి నివేదిక పంపించే వరకే మా బాధ్యత. బాధ్యులను ఎవరు చేయాలి, తర్వాత ఎవరి రోల్ ఎంత ఉందనేది గవర్నమెంట్ వారు మా పై అధికారులతో డిస్కషన్ చేసిన తర్వాత తీసుకుంటాం ఆ నిర్ణయం. గైనిక్ డిపార్ట్మెంట్లో అడుగున లంచం అనేది ఇక్కడ జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా ఓపెన్గానే చెప్తున్నారు, మంచానికి లంచం ఇస్తే తప్ప ఇక్కడ వైద్యం జరగట్లేదు. నాట్ ఓన్లీ గైనిక్ అండి, ఎంటైర్ జీహెచ్లో ప్రతి పనికి కూడా లంచం ఆఫర్ చేస్తారని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఉదయం కూడా ఇందాక కూడా బయట చాలా మంది మాట్లాడారు, ఏ పని అయినా సరే లంచం ఇవ్వాల్సిందే సార్. ఈ కంప్లైంట్ గురించి కూడా డెఫినెట్గా మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఈవెన్ కొంతమంది ఏమండి సరే ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం అనేది కూడా మేము రివీల్ చేయలేము. బికాస్ ఒక ఆల్రెడీ మీకు తెలుసు ఏం చర్య తీసుకున్నారనేది పేపర్లో, ప్రెస్లో వచ్చింది ఆల్రెడీ. చర్యలు రాలేదండి, వస్తాయి. సో నివేదిక ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోబడతాయి. సార్, గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా వచ్చాయి. అయితే వాళ్ళ మీద ఏం కంప్లైంట్స్, ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎవరికి ఒక క్లారిటీ లేదు సార్. గత 6 నెలల క్రితం అనుకుంటా ఒక అమ్మాయికి తన బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ ఎక్కించడం వల్ల అమ్మాయి చనిపోయింది. కానీ ఈ విషయానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు, ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా క్లారిటీ లేదు. ఈసారి తప్పకుండా మీకు క్లారిటీ వస్తుందమ్మా. 2 days 3 days లోపల ఖచ్చితంగా ఎవరి మీద ఏ చర్య తీసుకున్నామనేది ప్రతి ఒక్కళ్ళకు తెలియజెప్పడం జరుగుతుంది. సార్, మీకు నోటీస్లో ఉందో లేదో, ఈ స్పాన్ ఆఫ్ 1.5 yearలో 35 members రోగులు ఎవరైతే ఉన్నారో ఎంటైర్ నాట్ ఓన్లీ జీజీహెచ్, ఎంటైర్ పిహెచ్సీలు కానీ ఏరియా హాస్పిటల్ కానీ చనిపోవడం జరిగింది వైద్యుల నిర్లక్ష్యం వల్ల. వాళ్ళ బంధువులు కూడా ఆందోళన చేశారు. దాని మీద ఏమైనా దృష్టి సారించారా? అంటే జీజీహెచ్ల వరకు మాకు వచ్చిన కంప్లైంట్స్ని తప్పకుండా చర్య తీసుకుంటామండి. బయట అయితే నేను చెప్పలేను, బికాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వేరియస్ పీపుల్ హెడ్ చేస్తుంటారు. కాబట్టి జీజీహెచ్ వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. స్పాన్ ఆఫ్ August 2 కుటుంబం 4 చనిపోయారండి. నోటీస్ 5 చనిపోయారు. August 2 నుంచి November 20 వరకు మీ నోటీస్కి వచ్చిందా లేదా? డెత్ ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మా నోటీస్కి వస్తుంది. అదర్వైజ్ ఇన్స్టిట్యూట్ లెవెల్లో మేనేజ్ చేస్తారు మామూలుగా. మా వరకు వచ్చినవి ఏదండి, సో మెనీ రీజన్స్, ఒకటని చెప్పలేము. నిర్లక్ష్యం అనేది ఒక కారణం కావచ్చు, కానీ మిగిలిన పేషెంట్ తరపున ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అన్నీ మనం హోలిస్టిక్గా చూడాలి.
అంటే ఒకళ్ళని బ్లేమ్ చేయకూడదని కానీ అలాగని మా ఉద్దేశం కాదు. ప్రతి విషయాన్ని హోలిస్టిక్గా చూసి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సరే, ఈ ఇష్యూలో ఎవరైతే చనిపోయారో లేడని చనిపోరు వెంటనే ఒక ప్రైవేట్ అంబులెన్స్ పెట్టి వెంటనే తీసుకెళ్ళిపోమని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి ప్రెజర్ పెట్టి పంపించారనేది ఒక ఆరోపణ ఉంది సార్. వాళ్ళు చెప్తున్నారు ఇది జనరల్గా హాస్పిటల్లో చనిపోతే ఒక ప్రాసెస్ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎందుకు పంపించారండి? అది నా వరకు రాలేదండి. ఒకళ్ళు నేను వాళ్ళకి చెప్పాను, మీ విషయంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని. కంప్లీట్గా ఇంక్లూడింగ్ డబ్బులు అడగడం గురించి కానీ, లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానీ, అలర్జీ ఉందని చెప్పినా పట్టించుకోక విషయం కానీ, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ విచారణలోనే దాన్ని యాడ్ చేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా చేస్తాం.